నమస్తే, వెల్కమ్ టు విజిల్. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒకే ఓటు హక్కు ఇచ్చింది. కానీ భారత రాజకీయాలు మాత్రం చాలా కాలంగా ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతున్నాయి. మీరు ఎవరికి ఓటేస్తారు కంటే ముందు మీరు ఏ కులం అని. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, పాలన వంటి అంశాల కంటే అనేక ప్రాంతాల్లో కుల సమీకరణలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తున్నాయి. రాజకీయ పార్టీలు అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కూడా మొదట చూస్తున్నది అర్హతనా, లేక ఆ నియోజకవర్గంలో ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయా అనేది ప్రజలకు తెలియని రహస్యం కాదు. ఎన్నికలు దగ్గర పడితే కుల సంఘాల సమావేశాలు పెరుగుతాయి, కులవారీ హామీలు పెరుగుతాయి, కుల గణాంకాలపై చర్చలు మొదలవుతాయి. ప్రజల సమస్యల కంటే కుల సమీకరణలే ప్రధాన వార్తలుగా మారిపోతాయి. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. కులం ఆధారంగా ఓటేస్తే ఆ తర్వాత 5 ఏళ్ల పాలన కూడా కులం ఆధారంగానే జరగదా? అప్పుడు సామాన్యుడి సమస్యలకు స్థానం ఎక్కడుంటుంది? ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎన్నికల సమయంలో కులం పేరుతో ఓట్లు అడిగే నాయకులు గెలిచిన తరువాత మాత్రం మొత్తం రాష్ట్రానికో దేశానికో నాయకులమని చెప్తారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజలను కులాలుగా విభజించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా వారే. కులం భారత సమాజంలో ఒక వాస్తవం. దాన్ని పూర్తిగా విస్మరించడం సాధ్యం కాదు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం కూడా అవసరమే. కానీ సామాజిక న్యాయం పేరుతో రాజకీయ లాభాల కోసం కులాలను శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే కులం చూసి వేసిన ఓటు నాయకుడిని గెలిపించొచ్చు, కానీ మంచి పాలనను మాత్రం హామీ ఇవ్వదు. అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, అవినీతి, పరిపాలన ఇవే ఓటు నిర్ణయించే అంశాలుగా మారిన రోజే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అందుకే చివరిగా ఒక ప్రశ్న: మీ ఓటు మీ భవిష్యత్తు కోసమా, లేక మీ కులం కోసం వేస్తున్నారా? ఓటు పౌరుడిదా, లేక కులానిదా?